అయినా కూడా ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూస్‌ని మీడియాకు వచ్చి రచ్చ చేసి హ్మ్. ఇదంతా యాక్చువల్‌గా ఇప్పుడు మీడియా వాళ్ళని కూర్చోబెట్టి సెటిల్ చేయదు కదా! సెటిల్ చేయాల్సింది కోర్ట్ కదా! మీడియా సెటిల్మెంట్లు, మీడియా ట్రయల్స్ జరుగుతోంది. ఓ రకంగా ఆ! ఈ కేసులో మీడియా ట్రయల్స్ చేయటానికి ఏమీ లేదు. ఇది నిరంతరం నడుస్తుంది. హ్మ్. అంటే మనం అనేక రియాలిటీ షోస్ చూసాం ఇంతకుముందు. 'బ్రతుకు జట్కా బండి' 'బ్రతుకు ఇస్త్రీ బండి' ఇలా రకరకాలు పెట్టేసి అంటే నిజ జీవిత ఘట్టాలని జనాలకి ఆడ్‌గా అనిపించేటువంటి పర్టిక్యులర్‌గా ఇల్లీగల్ అఫైర్స్‌ని తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి చూపించడం అనేది ఒక ప్రోగ్రామ్‌గా మారింది. రిలేషన్ ఏదైనా సరే, ఏ సందర్భంలోనైనా స్ట్రెయిన్ అవ్వచ్చు. అది దాని వెనకాల ఖచ్చితంగా ఆర్థిక కారణాలే ఉంటాయి. ఆ అమ్మాయి కట్నంగానో లేకపోతే మరో పద్ధతిలోనో ఏదైనా పట్టుకొచ్చిందా? ఆ అమ్మాయి నుంచి ఇతను ఆర్థికంగా ఏదైనా లాభం పొందాడా? అక్కడి నుంచి మొదలుపెట్టాలి. మిగిలిన చర్చ అనవసరం. ఆ అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్ ఉంది. లేదు ఇతనికి ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఇతనికి రితు చౌదరి అనేటువంటి అమ్మాయితో ఉంటే, ఆ హ్మ్. అమ్మాయికి ఇంకెవరితోనో ఉందని మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఇతను కూడా 2, 3 పేర్లు మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి రిలేషన్ ఉందనే పేర్లు. హ్మ్. ఇందాక చెప్పినటువంటి టీవీ యాంకర్‌తో సహా. అవును.